రాష్ట్రానికి జగన్ చేసిన విధ్వంసాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో నవంబర్లో నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరం పూర్తవటానికి 2 సీజన్ల సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద ₹1 ఖర్చు పెట్టలేదని చంద్రబాబు వివరించారు. కేంద్ర నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ధ్వజమెత్తారు. then it has to go to cabinet. Once cabinet lo double వస్తుంది. అది ఫస్ట్ ఫేజ్ లో ఇది అని చెప్పి పెట్టుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూషన్ బోత్ అంతేగాని ఇప్పుడు డిలే చేస్తే ఇది కూడా రాకపోతే ఇంకో 3-4 నెలలు పెడితే నాకు నవంబర్లో మళ్ళీ పని కాదు. డయాఫామ్ వాల్, న్యూ డయాఫామ్ వాల్ వీ హెడ్ టు కన్స్ట్రక్ట్. అదే ఆయనకి ఇచ్చాము. నిన్న క్యాబినెట్ కూడా స్పెసిఫిక్గా అందుకే పెట్టుకున్నాం. ఇప్పుడు న్యూ డయాఫామ్ వాల్ ఫైనలైజ్ చేయాలి. వన్స్ అది ఫైనలైజ్ చేసి ఎక్విప్మెంట్ పొజిషన్ చేయాలి. అది చేస్తే నవంబర్లో వర్క్ స్టార్ట్ చేయాలి. కింద డయాఫామ్ వస్తుంది, దానిపైన ఎర్త్ కమ్ రాఫుల్ డ్యామ్ వస్తుంది. అదైతే ప్రాజెక్టుతో పోతుంది. స్వీపేజ్ మినిమైజ్ చేసి అది లిఫ్ట్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. ఎగ్జాక్ట్గా 2 సీజన్స్ కంటే ముందే కంప్లీట్ చేయడానికి అవకాశం. ఒకటి రాష్ట్రాల గురించి చెప్పాను, 10 ఏళ్ళు జరిగిన డెవలప్మెంట్ చెప్పాను, మనకుండే అడ్వాంటేజెస్ అన్ని మెన్షన్ చేశాను. తర్వాత బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. ఏదైతే నేను ఆర్థిక పరిస్థితి గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. ఆర్థిక పరిస్థితిలో బైఫర్కేషన్ అప్పుడు దగ్గర తెలంగాణకు ఆంధ్రాకు ₹30,000 డిఫరెన్స్ ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ పెట్టారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ పోయింది. వీళ్ళు వచ్చినాక ఏమైంది, బైఫర్కేషన్ నాటికంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి పడిపోయాం. అప్పుడు పరకాప్త ఇన్కమ్ తగ్గిపోవడం, పోలవరం నాశనం అయిపోవడం, అమరావతి నాశనం చేయడం, ఇండస్ట్రీ పారిపోవడం మొత్తం జరిగింది. ఇప్పుడు ఏమడుగుతున్నాం మనం, దీన్ని రీబిల్డ్ చేయడం కోసం ఏదైతే బైఫర్కేషన్ అన్యాయం జరిగింది అవన్నీ ఇస్తే నేను నిలదొక్కుంటాను అడిగాను. అవే ఇచ్చారు. ఇది SBMG. మనకంటే 3-4 రాష్ట్రాలే వెనకాలన్నాయి. స్వచ్ఛ భారత్లో ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి. ఇంకొక పక్కన జల్ జీవన్ మిషన్ ₹1 ఖర్చు. లాస్ట్ 3లో ఉన్నామని కంప్లైంట్ ఏదైనా డబ్బులు అడగపోతే ముందు పరిస్థితి వచ్చారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ డబ్బులు డైవర్ట్ చేయడం, ఏదంటే చేసేయడం. అంటే ఎక్కడికి పోతున్నాం అంటే ఈయన అడగకూడదు. ఫైనాన్స్ మినిస్టర్ ఇదే పని. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే అడగకుండా ఉంటారా? ఎందుకంటే ఇవన్నీ జరిగినట్టు ఇంటికి మీరు సమాధానం చెప్పాలా లేదా? ఎవరు చెప్తారు సమాధానం?